హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. ఏది చేస్తే అది పొందుతాం. స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు కలిసి రాదు. ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు ఆలోచిస్తావో నీకు అప్పుడే మంచి జరుగుతుంది. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణ అర్జునులు కలిసి వెళుతుండగా వారికి మార్గమధ్యాన ఒక పేద సజ్జనుడు యాచకుడుగా కనిపించాడు. జాలిపడిన అర్జునుడు ఒక సంచిడి బంగారు నాణేలు అతనికి ఇచ్చాడు. అతను సంతోషంగా ఇంటికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక దొంగ ఆ సజ్జనుడిని కత్తితో బెదిరించి నాణేల సంచిని లాక్కున్నాడు. మరలా ఆ పేద సజ్జనుడు యాచకుడిగానే మారిపోయి భిక్షాటం చేయటం ప్రారంభించాడు. ఓ రోజు అర్జునుడు అతను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటా అని విషయం తెలుసుకున్న తర్వాత జాలిపడి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఇక నుంచైనా సుఖంగా జీవించమని చెప్పి పంపాడు. ఆ సజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళి గదిలో మూలన ఉన్నటువంటి ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి ఆ రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు చూస్తే ఇంట్లో భార్య లేదు, అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నది తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను ఆమె చేతిలోని కుండను చూసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడు. అయితే పరికించి చూస్తే ఆ కుండలో వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం ఉంచినప్పుడు ఆ నదీ ప్రవాహంలో ఆ వజ్రం కొట్టుకుపోయింది. తన దురదృష్టానికి మరలా ఎంతగానో బాధపడుతున్నాడు ఆ సజ్జనుడు. మళ్ళీ యాచకుడిగా వీధుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని విచారించారు. ఇతను ఎవరో పరమ దురదృష్టవంతుడిలాగా ఉన్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో జరిగిందంతా చెప్పాడు. అలాగా, అయితే ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని ఆ సజ్జనుడి చేతిలో 2 బంగారు నాణేలు పెట్టాడు కృష్ణుడు. ఒకప్పుడు సంచిడి నాణేలు ఎంతో విలువైన వజ్రం నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణేలు నా తలరాతను మారుస్తాయా నా పిచ్చిగాని అని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు. దారిలో ఒక జాలరి వేసిన వలకు చిక్కి పాపం విలవెల్లాడిపోతుంది ఒక చేప. ఆ చేపను చూశాడు. అది చూసిన తర్వాత నా హృదయం ద్రవించిపోయింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి 2 నాణాలు ఇక నా తలరాత్రిని మార్చేయగా సచ్చేయగదరని, పాపం ఈ మూగజీవినైనా ప్రాణాలతో రక్షిద్దాం అని తన దగ్గరున్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్ళి ఒక నీటి తొట్టిలో వేశాడు. కొద్దిసేపటికి అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో దీని నీటిలో ఏదో ఇరుక్కున్నట్టుందే, అందుకే ఇలా గిలగిలా కొట్టుకుంటుంది అని భర్తకు చెప్పింది. వెంటనే ఇద్దరు కలిసి ఆ చేప నోరు గట్టిగా తెరిస్తున్నప్పుడు నదిలో పోగొట్టుకున్నటువంటి ఆ వజ్రం ఆ చేప నోట్లో కనిపించగానే దొరికింది దొరికింది దొరికింది, చిక్కింది చిక్కింది చిక్కింది, నా చేతిలో చిక్కింది అని పెద్దగా కేకలు పెడుతున్నారు కేరింతలేసి. ఆ సమయంలోనే అతని ఇంట్లో దూరి ఉన్నటువంటి దొంగ ఆ సజ్జనుడిని కేకలు చూసి భయంతో వీళ్ళు తనను కనిపెట్టారని చెప్పి గడగడ వణికిపోయాడు. వెంటనే ఆ సజ్జనుల దగ్గర భార్యాభర్తల దగ్గరకు వచ్చి, అయ్యయ్యో మీకు దండం పెడతానండి, మీ బంగారు నాణాల సంచి మీరే తీసుకోండి, నన్ను మాత్రం రాజభట్లకు పట్టివద్దని చెప్పి బ్రతిమలాడుతున్నాడు. అది చూసిన తర్వాత దంపతులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. పోగొట్టుకున్నటువంటి 2 విలువైన వస్తువులు తమకు చేరాయని చివరికి ఎంతగానో ఆనందపడ్డారు. వెంటనే వెళ్ళి ఆ దంపతులిద్దరూ ఈ విషయాన్ని కృష్ణార్జునులకు చెప్పారు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, నేను ఎంతో అమూల్యమైనటువంటి బంగారు నాణాల సంచి వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు, మరి నీవిచ్చిన 2 నాణాలు అతని జీవితాన్ని మలుపుని తిప్పాయి కదా, అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చాడు, అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అప్పుడు తన అవసరాలను గురించి మాత్రమే ఆలోచించాడు. 2 నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు.
నిజానికి అది భగవంతుడి పని. అతను దేవుడి పనిని పంచుకున్నాడు కాబట్టే అతని కష్టాలను అన్నింటినీ నేను పంచుకున్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మన గురువుగారు చెప్పినట్లు సాటి మనుషులనే కాదండి, మూగజీవుల సంరక్షణ కూడా ఎంతో మేలు చేస్తుందన్న ఈ సత్యాన్ని అందరం గుర్తెరిగి ఇక నుంచైనా అందుకోసం కృషి చేద్దాం. అలాగే ఎంత చిత్రం అంటే, ఎలుక రాతిదైనా సరే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తుంటాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమాల్లో వదిలేస్తూ ఉంటాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బతికి ఉన్నవాడికి చేయూతను మాత్రం ఇవ్వలేం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపైన ఉన్న భక్తి ప్రేమ ప్రాణంతో ఉన్న వాటిపై ఎందుకు లేదో మనిషిగా మరొక్కసారి ఆలోచిద్దాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజున మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానససరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.